ఏలియన్స్ ఇంకో 10 ఏళ్లలో కనబడతారా? ఇది అందరినీ కుతూహలపరిచే ప్రశ్న. కానీ శాస్త్రవేత్తలు మాత్రం సమాధానం కోసం ఇప్పటికీ విశ్వాన్ని వెతుకుతూనే ఉన్నారు. మరి వారు ఎలా వెతుకుతున్నారో తెలుసుకుందామా? మన సౌర కుటుంబం బయట ఉన్న వేలాది గ్రహాలను ఎక్స్ప్లానెట్లు అంటారు. కెప్లర్, టెస్, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ లాంటి శక్తివంతమైన టెలిస్కోప్లు ఈ గ్రహాలను స్కాన్ చేస్తూ జీవం ఉండే హ్యాబిటబుల్ జోన్లోని వాటిని గుర్తిస్తున్నాయి. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తో శాస్త్రవేత్తలు కొన్ని గ్రహాల వాతావరణాన్ని గమనిస్తున్నారు. అక్కడ ఆక్సిజన్, మీథేన్ లేదా కార్బన్ డయాక్సైడ్ లాంటి గ్యాస్లు ఉంటే అవి జీవం ఉన్నట్టు సంకేతాలు కావచ్చట. ఇక SETI ప్రాజెక్ట్ అనే శాస్త్రీయ మిషన్ ఆకాశం నుంచి వచ్చే రేడియో తరంగాలను వింటుంది. ఒకవేళ ఏదైనా తెలివైన నాగరికత సిగ్నల్ పంపితే అది మొదటి ఏలియన్స్ మెసేజ్ కావచ్చట. మార్స్ మీద రోవర్లు సూక్ష్మజీవాల ఆనవాళ్ల కోసం వెతుకుతున్నాయి. అలాగే జూపిటర్ యొక్క యూరోపా మరియు శని గ్రహం యొక్క ఎన్సెలాడస్ ఉపగ్రహాల్లో మంచు క్రింద సముద్రాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అక్కడ జీవం ఉండే అవకాశాలు చాలా ఎక్కువట. ఇంకో 10 నుంచి 20 ఏళ్లలో మార్స్ లేదా యూరోపా మీద సూక్ష్మజీవాల ఆనవాళ్లు కనుగొనడం సాధ్యమే అంటున్నారు శాస్త్రవేత్తలు. దూరపు గ్రహాల వాతావరణంలో బయో సిగ్నేచర్లు కూడా పట్టుకోవచ్చు. కానీ మనలాగా నాగరికత కలిగిన ఏలియన్స్ కనిపిస్తారా లేదా అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. మరి మీరేమంటారు? ఏలియన్స్ ఇప్పటికే మన దగ్గరే ఉన్నారా, లేక శాస్త్రవేత్తలు త్వరలో కనుగొంటారా? కామెంట్స్ లో చెప్పండి.